ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ సందర్భంలో వారు ఆయన తట్టు చూచారు, ఏ సందర్భంలో ఆయన తట్టు చూశారు అని అంటే 4వ వచనం కూడా మనం చదవాలి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూడండి, ఎన్నో భయములు ఉన్నప్పుడు, ఎన్నో భయములు కలుగుతున్నటువంటి సందర్భంలో మనము దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మన ముఖాలను ఎన్నడూ కూడా కృషించిపోకుండా, వాడిపోనివ్వకుండా వారి ముఖాలలో వెలుగు కలిగేటట్లు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానము మన ముఖాలలో వెలుగును నింపుతుంది, చీకటిని తొలగిస్తుంది. ఆయన ఇచ్చు వెలుగు ప్రకాశవంతమైనటువంటిది. ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగు మన జీవితాలను ఎన్నడూ కూడా వాడిపోనివ్వకుండా చేస్తుంది. కాబట్టి ఆయన యొద్ద విచారణ చేద్దాం. ఆయన యొద్ద విచారణ చేయు వారికి ఆయన ఆదరణ కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. భయాల నుండి విడిపిస్తాడు. కాబట్టి అది ఏ భయమైనా అవ్వచ్చు, అప్పు భయం అవ్వచ్చు, మరి దుఃఖ భయం అవ్వచ్చు, మరి అనారోగ్య భయం అవ్వచ్చు, అంతేకాకుండా నీ జీవితంలో నిన్ను ఎంతోమంది త్రొక్కివేస్తున్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు. ఏ భయం అయినప్పటికీ కూడా ఆ భయం నుంచి నిన్ను విడిపించి నీ జీవితంలో వెలుగును ప్రకాశింపజేసేటువంటి దేవుడు నీకు, నాకు, మనందరికీ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.